నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి, కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాలు. అంబర్పేటలో ఘనంగా ఇఫ్తార్ విందు. సంగారెడ్డి జిల్లా పోలీస్ ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్ విందు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ రీసర్వే, కలెక్టర్ ప్రావీణ్య పిలుపు. మల్కాజ్గిరిలో ఘనంగా ఇఫ్తార్ విందు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలంటూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నారాయణఖేడ్ పట్టణంలోని బస్తీ దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై నేరుగా వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులు సిబ్బంది సమయానికి అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. అనంతరం షెట్కార్ గ్రౌండ్స్ ను సందర్శించిన కలెక్టర్ ఇండోర్ స్టేడియం నిర్మాణం మరియు మరమ్మతులకు అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని R&B అధికారులకు సూచించారు. అలాగే స్టేడియం వినియోగానికి రెంట్ నిర్ణయించి బకాయిల వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. తదుపరి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ను పరిశీలించి రూఫ్ లీకేజీ మరియు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇది కిచెన్ తడి ఉండకూడదు. మరి అది టాయిలెట్స్ నుంచే లీక్ అయ్యింది. ఈ సైడ్ టాయిలెట్ ఉంది, ఈ సైడ్ టాయిలెట్స్ అవి కాబట్టి కానీ ఫస్ట్ వాటర్ సీటేజ్ ఎంత స్ట్రెంత్ ఎంత ఉన్నది? 79 పోస్ట్ మెట్రిక్ ఏం లేవండి డిపాజిట్స్ ఉన్నాయి మేడం. లాస్ట్ 100 ఉంది. మరి ఎక్కడ ఉన్నారు? సంగారెడ్డి వాటర్ ట్యాంక్ ఫీన్స్ ఓకే ఉన్నాయి. ఇక్కడ మీకు లోకల్ పిహెచ్సి యూపీహెచ్సి ఏం లేదు. హాస్పిటల్ ఉంది. పిహెచ్సి కూడా లైక్ వికామంగా నిజాం పేరు పెట్టచ్చు. Your type is exam paid. So, just ఒకసారి walk me through ఒక patient చెప్పింది ఇక్కడ రాసేసి డిపెండ్స్ ఆన్ ద సీజన్. మోస్ట్లీ 60+ ప్రస్తుతానికి సో అండ్ దాని తర్వాత డైలీ కంపెనీ మీరు ఇచ్చిన ఓపీని ఇక్కడ బికాజ్ యూ హ్యావ్ 50 ఓపీని ఉన్నారు కాబట్టి యూపీ నుండి ఉంటుంది స్కాన్ అని ఉంటుంది. బట్ మీకు వచ్చే యూపీ ఏబుల్ టు డూ ఇట్ విత్ జస్ట్ స్టాఫ్ నర్స్ అని చేసి
అంబర్పేట్ నియోజకవర్గంలోని పటేల్ నగర్ చౌరస్తాలో ఏఐఎంఐఎం యువ నాయకులు నయీం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ మాసపు పవిత్రతను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ వేడుక స్థానిక ప్రజల్లో ఐక్యత భావాన్ని మరింత బలపరిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా హాజరై ప్రజలతో కలిసి ఉపవాస దీక్షను విరమించుకున్నారు. అనంతరం ఆయన స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ సోదరభావం, సహనం, సేవాభావానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమని నాయకులు పేర్కొన్నారు. మొత్తంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది. एक सेकंड आपकी भी नहीं अब 1 मिनट ड्रोन भी चल रहा है भाई जी 1 मिनट होल्ड करिए ये गाजा और फ़लस्तीन के मुसलमानों की हिफाजत फरमा। ए अल्लाह वहाँ के मुसलमानों की अल्लाह गैर से मदद फरमा, गैबी नुसरत आता फरमा। और उसके मजलिस इत्तेहादुल मुस्लिमीन के तमाम अराकीन मौजूद हैं। ए अल्लाह तमाम की खिदमत को कबूल फरमा। मज़ीद अकबर साहब, असद कुरैशी साहब और मजलिस इत्तेहादुल मुस्लिमीन के एमएलए कॉम्पिटेंट तमाम अराकीन को की खिदमत को अल्लाह कबूल फरमा। अल्लाह इनको इनकी मुश्किलात को अल्लाह रुकावटों को अल्लाह दूर फरमा। अल्लाह सारे हिंदुस्तान के अंदर मजलिस इत्तेहादुल मुस्लिमीन के परचम को अल्लाह बुलंद फरमा। नहीं भाई इधर देखिए नहीं भाई इधर एक फोटो लेंगे इधर साहब 1 मिनट ये 1 सेकंड हाथ हटाओ निम भाई फुल पे हाथ रखो निम भाई कैमरा उठा आगे निकलो अरे बस मैं तुम्हारे लेवल में मेरा कैमरा देखो आड़ा करे तो सॉरी बॉस अरे वो चुप के जी సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా దావత్ ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసమని ఈ నెలలో ఉపవాస దీక్ష ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల అయిన రంజాన్లో సూర్యాస్తమయం అనంతరం మగ్రిబ్ ప్రార్థన తర్వాత తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ మోటార్ వెహికల్ సెక్షన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పోలీస్ అధికారులు, ముస్లిం సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని ఉపవాస దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీలు సత్తయ్య గౌడ్, ప్రభాకర్, సురేందర్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో విజయవంతంగా జరిగింది. दुआ करिए सर दुआ करिए अभी टाइम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बिलखुसूस इस पार्टी का जो एहतमाम किए हैं हमारे सुपरडेंट पुलिस
अल्लाह उनको सेहत कामिला व अजिला अता फरमा, अल्लाह उनकी उम्र में बरकतें अता फरमा, अल्लाह उनकी आल औलाद का नेक नसीबा अता फरमा, उनको ज़मीनी आसमानी बलायात से महफूज फरमा। अल्लाह तेरे हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम की करम नवाजी व दस्तगीरी अता फरमा। अल्लाह उनकी उम्र में बरकतें अता फरमा, अल्लाह उनके घर वालों को सेहत और सलामती के साथ अता फरमा। సంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమంలో రైతులు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. నాగలిగిద్ద మండలం వల్లూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న కలెక్టర్ భూముల సరిహద్దు వివాదాలను తగ్గించి రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన 17 గ్రామాల్లో ఈ రీసర్వే చేపట్టబడుతోందని, రెవెన్యూ మరియు అటవీ శాఖల సమన్వయంతో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూముల ఖచ్చితమైన హద్దులు నిర్ణయిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూ వివాదాలు తగ్గి రైతులకు న్యాయం జరుగుతుందని, భూ రికార్డుల నిర్వహణ కూడా సులభతరం అవుతుందని కలెక్టర్ వివరించారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను రీసర్వే చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ సదస్సును మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే అలాగే గ్రామ ప్రజలందరికీ ప్రభుత్వం 378 మన జిల్లాలో వట్పల్లి మండలంలో సహాద్ నగర్ని నాగలిగిద్ద మండలంలో వల్లూరు గ్రామంలో గ్రామ సభలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామ సభకి ఇచ్చేసిన సర్పంచ్ గారు, అలానే సర్పంచ్ గారు, ఏడీ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈరోజు ఈ గ్రామ సభలో పాల్గొంటున్న ప్రజలందరికీ నమస్కారం. రీసర్వే అనేది మనము ఏ గ్రామాలకైతే నక్షా లేదో ఆ గ్రామాలని మనము పైలట్ కింద ఎంపిక చేయడం జరిగింది. మనకి ఫస్ట్ వట్పల్లి మండలంలో శారదానగర్ అనే ఒక గ్రామంలో 600 ఎకరాలు ఉంటే అక్కడ మనము మొదటిగా టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జిల్లా మొత్తంలో 17 గ్రామాల్లో నక్షా లేని గ్రామాలు ఉన్నాయి. మనం చూసుకుంటే ఒక గ్రామ నక్షా ఉంటుంది, దాంతోపాటు షేత్వార్ అనేది ఉంటుంది, ఖాస్రా ఉంటుంది, చేసల, ఇవన్నీ రికార్డులు ప్రతి గ్రామానికి ఉండాలి. కానీ ఈ 17 గ్రామాలకి జిల్లాలో నక్షా అనేది లేదు. దీనివల్ల ఇందాక మీరు చెప్పిన కొన్ని ఇష్యూస్, బాట ఎక్కడ ఉంది అనేది, రెండోది చెరువు శిఖం అనేది ఉందా లేదా, పక్కన అక్కడ ఎక్కడైతే బౌండరీ ఒక ఊరికి ఇంకొక ఊరికి ఉండాల్సిన శివారు కానీ బౌండరీ కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మనకి సర్వేలో వస్తూ ఉంటాయి. గ్రామానికి ఒక నక్షా ఉంటే గ్రామ కంఠం ఎక్కడ ఉంది, గ్రామ కంఠంలో ఇల్లులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము నక్షాలు చూపించడానికి ఉంటాయి. ఇప్పుడు ఈ సర్వే మనం ఏదైతే చేస్తున్నామో లేటెస్ట్ టెక్నాలజీ రోవర్ వాడి మనం చేస్తున్నాము. ఒకప్పుడు మీరు కూడా చూసి ఉంటారు, సర్వే చేయించుకోవాలంటే గోల్స్ కట్ చైన్ వాడి వాళ్ళు చైన్ సిస్టమ్ ద్వారా చేసేవాళ్ళు. అది కరెక్ట్గా వచ్చేది కాదు, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కూడా వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మనం రోవర్ టెక్నాలజీతో ఏదైతే చేస్తున్నామో ప్రతి ఇంచ్ ఒక్కొక్క అంగుళంకి కూడా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. కానీ ఈ సర్వే మేము చేయాలి అంటే మీ హద్దులు, మీరు ఎక్కడైతే పొలము దున్నుతూ ఉన్నారో మీ హద్దులు మీరు చూపిస్తేనే మాకు రికార్డులోకి మేము రాసుకోవడానికి అవ్వదు. మా టీమ్స్ ఊరికి వచ్చి సర్వే చేసినప్పుడు మీకు చెప్తాం కూడా ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు ఏ రోజు సర్వే చేస్తాము అని. ఇది మొత్తం కూడా ఏదో 2 రోజుల్లో మేము చేసి ముగించే ప్రాసెస్ కాదు, దాదాపు ఒక నెల మొత్తము ఈ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ నెలలో ఏ సర్వే నంబర్స్ ఏ రోజు చేస్తారో మీకు ముందే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం. కాబట్టి ఆ సర్వే నంబర్స్ లో కల్టివేట్ చేస్తున్న రైతులు అందుబాటులో ఉండి ముందుకు వచ్చి మీరు అందరూ కూడా మీ హద్దులు మీరు చూపించాల్సిందిగా కోరుతున్నాము. డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి అండ్ మండల్ ఆఫీషియల్స్కి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఉన్న అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ మన ఏడీ సర్వే గారు చెప్పిన దాంతో మీకు కొద్దిగా అర్థమై ఉంటుంది మనం అసలు భూ సర్వే అంటే ఏంటి అండ్ ఎందుకు ఈ సర్వే చేసుకుంటున్నాం. మనకు వచ్చి మీకు చాలాసార్లు కంప్లైంట్
6 నెలలైంది ఎవరు రావట్లేదు, సర్వే చేయట్లేదు అని. ఇప్పుడు మొత్తం సర్వేయర్స్ ఒక టీమ్ లాగా ఫామ్ చేసి మీ ప్రతి ఇంచ్ ఆఫ్ మీ ల్యాండ్ ని కొలవడానికి వస్తున్నారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మనం అందరం యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి కబ్జాలో ఉదాహరణకి 45 సర్వే నెంబర్ లో మనకి కబ్జా ఉంటుంది, మనకి రికార్డ్ ఏమో 46 46లో ఉంటుంది. మనకి ఎప్పుడు తెలియదు, ఎప్పటి నుంచో మనం ఇదే కరెక్ట్ అనుకుని వెళ్తున్నాం. తీరా అమ్మడానికి వెళ్ళినప్పుడు, పావు చేయడానికి వెళ్ళినప్పుడు మీ రికార్డ్ కి ఫీల్డ్ మ్యాచ్ అవ్వట్లేదు, చేయడానికి కుదరదు అని చెప్తుంటారు. సో మరి అట్లాంటి సమస్యలకి ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఈ రీసర్వే జరిగేది మనకు అలాంటి చాలా భూ సమస్యలకి, వివాదాలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక మనిషికి సంబంధించిన ఫీల్డ్ గురించి కాదు, మొత్తం ఊరు బాగోగుల కోసం. ఇంతకుముందు మనకి సర్వే జరిగింది 100 ఏళ్ల క్రితం సర్వే చేసి ఒక మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ బేసిస్ మీద మనం ఇప్పటిదాకా కూడా భూ సమస్యలను తీర్చుకోవడానికి వాడుకుంటున్నాం. కానీ మనం కొత్త మ్యాప్ కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి 100 ఏళ్ల క్రితం 10 సర్వే నెంబర్ లో 50 ఎకరాలు ఉండి ఒకటే వ్యక్తి పట్టుకొని ఉన్నాడు ఆ భూమి అంతా. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత 10 సర్వే నెంబర్ లో 30 మంది వచ్చారు, ఒక్కొక్కరికి 1 ఎకరమో 1/2 ఎకరమో 1 గుంట, ఇదంతా భూమిలో అయినాయి సబ్ డివిజన్స్. మరి అట్లా అయినాయి, కానీ వాళ్ళ హద్దులు మనకు తెలియదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పటికి కూడా మన గ్రామ నక్షలో ఆ 10 సర్వే నెంబర్ యొక్క హద్దులే ఉంటాయి, అంతేగాని 10/1, 10/10 ఇట్లా చిన్న చిన్న సబ్ డివిజన్ అంటే ఒక్కొక్క మనిషి యొక్క దున్నుతున్న భూమి ఎక్కడ కూడా చూపించడం జరగలేదు. ఇప్పుడు మనం రీసర్వే చేసుకొని ప్రతి ఒక్కరు దున్నుతున్న భూమిని ఏడీ గారు చెప్పినట్టు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి హద్దులు తీసి మీకు ఆ హద్దులు డీటెయిల్స్ ఇస్తాం. మీరు ఇప్పుడు సంగారెడ్డి కలెక్టరేట్ వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకొని వెళ్ళిపోతారు కదా, అట్లనే మీ భూమిని చేరాలంటే కూడా మీ భూమి మేము ఇచ్చే వివరాలను గూగుల్ మ్యాప్స్ లో పెడితే సీదా మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. అంటే ఇంత ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అట్లా మన గ్రామం దీనికి ఎందుకు అవ్వడమే మన లక్కీ. సో అందరూ కూడా దయచేసి అది అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. మీకు వెళ్తుంటే ఇంకా కొంచెం అర్థమవుతుంది, మనకు కొన్ని ఇంకా కూడా డౌట్స్ వస్తాయి, ఏం జరుగుతుంది అర్థం కాకపోవచ్చు. అప్పుడు మీరు సర్వే టీమ్ ని అడగండి, తహసీల్దార్ టీమ్ ని అడగండి, మా ఆఫీస్ కి వచ్చి అడగండి. కానీ మీరు డౌట్ క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా కోఆపరేట్ చేయండి. ఇది ఇట్లాంటి ఆపర్చునిటీ ఒకటి 100 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వల్లూరు గ్రామం నగల్గిద్ద మండల్లో రీసర్వేకి సంబంధించిన గ్రామ సభ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. మనము జిల్లాలో 17 విలేజెస్లో రీసర్వే కార్యక్రమం అనేది టేకప్ చేస్తున్నాము. దాంట్లో వల్లూరు గ్రామం ఉంది. ఇక్కడ ముందు నుంచి విలేజ్ నక్షా అనేది లేదు కాబట్టి ఇక్కడ మనము రోవర్స్ ద్వారా సర్వే కంప్లీట్గా కండక్ట్ చేసి విలేజ్ నక్షాతో పాటు భూదార్ పార్సల్స్ చేసి వాళ్ళ భూదార్ ఐడి అనేది కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు గ్రామంలో అలానే ఊర్లో ఉన్న సమస్యలు, తాగునీటి సమస్య ఏమైనా ఉందా, అలానే ఇంద్రమ్మ ఇల్లు ప్రోగ్రెస్ అనేది కూడా చూడటం జరిగింది. మనకి వచ్చే నెలలో ఏవైతే సర్వే చేస్తామో దాంట్లో అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఫైనల్గా డిస్పోజ్ చేసి అవి మన రెవెన్యూ రికార్డ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ కోసం మనం ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి డివిజన్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు అమీనుద్దీన్ ఆధ్వర్యంలో మనీషా కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో సౌహార్దం, శాంతి, సోదరభావం పెంపొందాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముస్లిం సోదరులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. दुआ करिए केसीआर साहब के लिए, दुआ करिए उनकी सेहत के लिए और दुआ करिए रियासत तेलंगाना के लिए, जहां खुशहाली, अमन, भाईचारे के साथ एक सेक्युलर जमात टीआरएस आपके दिलों को जीत के बार बार हैदराबाद में आपके बदौलत जीत के वापस आइए। आगे आके भी इंशाल्लाह 2028 में फिर जीतेंगे, केसीआर साहब फिर वज़ीर आला बनेंगे और हमारे भाइयों को बाकी जितने भी काम करने हैं सब सहूलतें
देने की हर कोशिश करेंगे। ज्यादा नहीं बोलूंगा, सियासी मंच नहीं है। आप सबको रमजान मुबारक और बार बार मिलना होगा। बहुत बहुत शुक्रिया, थैंक यू। एक साथ मिलकर हमारे दरमियान मौजूद हो और हमारी रियासत तेलंगाना जो खुशहाली की तरफ जा रही है और इंशाअल्लाह और खुशहाल हो। हमारे तेलंगाना के बिलखुसूस हमारे मुसलमान हिंदू भाई तमाम लोग तेलंगाना की तरक्की के लिए, हमारे KTR साहब की तरक्की के लिए इफ्तार के वक्त में जरूर दुआ करें और आने वाले इन दिनों में हम इनको हरगिज़ न भूलें। भाई का ठहरो, बेइज्जती कहीं कर रहे क्या पीछे हटो। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి, కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాలు. అంబర్పేటలో ఘనంగా ఇఫ్తార్ విందు. సంగారెడ్డి జిల్లా పోలీస్ ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్ విందు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర భూ రీసర్వే, కలెక్టర్ ప్రావీణ్య పిలుపు. మల్కాజ్గిరిలో ఘనంగా ఇఫ్తార్ విందు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.